చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న పరిపాలనా కాలంలో ఎప్పుడూ కూడా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించడం, ప్రభుత్వ రంగ సంస్థలకు ఊతమిచ్చే విధంగా నిర్ణయాలు తీసుకోవడం, ఇటువంటివి అసలు దాదాపు ఉండవు. మనకున్నటువంటి మనం గమనించిన కాలంలో అయినా, అంతకుముందు చంద్రబాబు సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే మనకు పెద్ద ఎక్కువగా అంశాల మీద లోతైన అవగాహన లేనప్పుడు మనం ఇప్పుడు ఆ నిర్ణయాలను ఇప్పుడు అనాలిసిస్ చేసుకున్నాం, లేకపోతే అప్పటి నాయకులతో మాట్లాడినా ఓపెన్ ఫ్యాక్ట్లేండి. ప్రభుత్వ రంగ సంస్థలకు ఎలాంటి ప్రోత్సాహకరమైన నిర్ణయాలు చంద్రబాబు సార్ తీసుకోరు అనేది ఓపెన్ సీక్రెటే. కావాలి అంటే చూడండి, విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ కాకుండా ఆపే ప్రయత్నం ఎలాగూ చేయడం లేదు. దానికి తోడు ఇప్పుడు విశాఖ స్టీల్కి సంబంధించి అక్కడ కార్మికులకు కాసింత ఉపయోగపడే నిర్ణయం తీసుకునేది చంద్రబాబు సార్ చేతుల్లో ఉన్న ఒక నిర్ణయం. అది కూడా మరి ఎందుకు ఆ నిర్ణయం తీసుకోకుండా పక్క చూపులు చూస్తూ ఉండడం, దాన్ని అంటే ఎందుకు అలా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అమరావతిలో నిర్మాణాల కోసమని ఇప్పుడు 60,000 టన్నుల స్టీల్ కావాలట. 60,000 టన్నుల స్టీల్. దానికోసం అని చెప్పి అధికారులు రాయగడ, బళ్ళారి, తమిళనాడు, కర్ణాటక, అక్కడ ఇక్కడ వేరే రాష్ట్రాల్లో పర్యటించి వస్తున్నారు. 60,000 టన్నుల స్టీల్ కావాలి అని. ఎందుకు వేరే దగ్గర ఎందుకు? మన రాష్ట్రంలో అమరావతిలో మన ప్రజల నెత్తిన విదేశాల నుంచి వేల కోట్ల అప్పులు తీసుకొని వచ్చి కడుతున్నారు ఏంటివో అమరావతిలో బిల్డింగులు, గొప్ప గొప్ప బిల్డింగులని. మరి అటువంటప్పుడు మన రాష్ట్రంలో మనకు సంబంధించినటువంటి కార్మికులు పనిచేసే దగ్గర విశాఖ స్టీల్ కొనొచ్చు కదా 60,000 టన్నులు. ఆ కార్మికులకు కాసింత మేలు చేసినట్లనే అవుతుంది కదా. మరి విశాఖ స్టీల్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? ఆ స్టీల్ తీసుకోరా ఎందుకు? దానికి మించి ప్రైవేట్ వాళ్ళ దగ్గర అయితే స్టీల్ బాగుంటుందా? పక్క రాష్ట్రంలో అయితే స్టీల్ బాగుంటుందా? దీని వెనక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? తెలియదు. మరి పక్క రాష్ట్రాలు పోయేసి వస్తున్నాను. మరి అన్ని దగ్గరలో తిరిగి ఆయన బెస్ట్ ప్రైస్ ఉంటే ఆడేమైనా తీసుకుంటారా? ఏమో. మరి పక్కనే విశాఖ స్టీల్ ఉంది కదా, కొంటే బెటరే కదా. వేల కోట్ల రూపాయలు అయితే విదేశాల నుంచి అప్పు చేస్తున్నారు కదా, అమరావతిలో ఏవో కడదామంటున్నారు కదా. మరి తీసుకోండి విశాఖ స్టీలు. అక్కడ పనిచేసే వాళ్ళకన్నా ప్రయోజనం కలుగుతుంది కదా. ఏమో మరి.